ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి గెట్ జెన్యున్ ఆఫీస్ అనేది మీకు ఎర్రర్ చూపించినట్లయితే ఆ ఎర్రర్ని ఏ విధంగా ఫిక్స్ చేద్దామనేది ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ నౌ. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి మీరు ముందుగా నార్మల్గా మీరు ఎంఎస్ ఆఫీస్ కానీ, ఎంఎస్ వర్డ్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ కానీ, ఎంఎస్ పవర్ పాయింట్ కానీ ఏ వెర్షన్ అయినా మీరు ఎంఎస్ ఆఫీస్ని ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మీరు గెట్ జెన్యున్ ఆఫీస్ అనేది మీకు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మనము డైరెక్ట్గా పర్చేస్ అనేది మీకు అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా మనకి ఎర్రర్ని ఫిక్స్ చేద్దాము. ముందుగా సి ప్రోగ్రామ్ ఫైలింగ్లోకి వెళ్ళినట్లయితే మీరు ఇన్స్టాల్ చేసిన మ్యాక్సిమం 100% సి ఫోల్డర్లోనే ఉంటుంది. సో ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాలేషన్ ఫైల్లోకి వెళ్ళండి. ప్రోగ్రామా అండ్ ఎంఎస్ ఆఫీస్ 2019 దీన్ని మీరు యూఆర్ఎల్ని కాపీ చేసుకోండి. అంటే దీని పాత్ని కాపీ చేసుకోండి. ఎక్కడైతే ఇన్స్టాల్ చేసిందో సో ఆ సెలెక్షన్ మీరు కాపీ చేసుకున్నట్లయితే మీరు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి, రన్ అని కొట్టేసేయండి. మీకు ఈ విధంగా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీరు ఏం చేస్తారంటే సిడి స్పేస్ ఇచ్చి ఇప్పుడు మీరు కాపీ చేసుకున్నది పేస్ట్ చేయండి. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఓపెన్ చేసినట్లయితే సిడి అని టైప్ చేసి స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చి ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న పాత్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఎంటర్ కొట్టేసేయండి. సో అగైన్ మీకు ఇంకో లింక్ చూపిస్తాను. ఇక్కడ సెకండ్ కమాండ్ ప్రాంప్ట్ ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి అని ఎంటర్ కొట్టేసేయండి. ఇక్కడ మీకు చూపిస్తుంది సక్సెస్ఫుల్ అనేసి. మీ వెర్షన్ని ఇక్కడ చూడండి. లాస్ట్ కీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టైప్ చేయండి. లాస్ట్ 5 కీస్ ఉంటాయి కదా, మీరు ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేసినప్పుడు లాస్ట్ 5 కీస్ ఉంటాయి కదా, ఆ కీస్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసి నెంబర్ కొట్టేసేయండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా కీ నెంబర్, లాస్ట్ 5 కీ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. సేమ్ క్యాప్సల్ ఉంటే క్యాప్సల్ బిగ్ ఉంటే బిగ్, మ్యాక్సిమం అయితే క్యాప్సలే ఉంటుంది. ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినట్లయితే ఈ విధంగా మీకు సక్సెస్ఫుల్ అనేది మీకు ఎస్ఎంఎస్ అయితే వస్తుంది. సక్సెస్ఫుల్ అనేది మీకు చూపిస్తుంది. ఇక్కడ చూడండి, సక్సెస్ఫుల్ అనేసి ఎంఎస్ ఆఫీస్ సక్సెస్ఫుల్ అనేసి చూపిస్తుంది. సో మీ ఎర్రర్ అయితే ఫిక్స్ అయిపోయింది. క్లోజ్ చేయండి. డోంట్ సేవ్, నో ప్రాబ్లం. సేవ్ చేసుకోండి. సో వన్స్ మీరు ఎంఎస్ ఆఫీస్ని ఓపెన్ చేయండి. స్టార్ట్లోకి వెళ్ళి లేదంటే వన్స్ రీస్టార్ట్ చేయండి. లేకపోయినా పర్లేదు, ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ న్యూ ఫైల్ అని కొట్టేసేయండి. ఈ విధంగా మీకు ఎర్రర్ అనేది ఫిక్స్ అయిపోయింది. సో ఇది ఫస్ట్ మెథడ్. సో అదేవిధంగా సెకండ్ మెథడ్ వచ్చేసి సో మీరు ముందుగా ఎంఎస్ ఆఫీస్ లేదా ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఈ విధంగా ఎర్రర్ మీకు చూపిస్తుంది, గెట్ జెన్యున్ ఆఫీస్ అనేసి. సో ఈ సెకండ్ మెథడ్గా మనం ఫిక్స్ చేద్దాము. మీరు బ్యాక్ వెళ్ళినట్లయితే ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేసి అలా ప్రాపర్టీస్కి వెళ్ళినట్లయితే మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీరు మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు ఫైల్లోకి వెళ్ళినట్లయితే కింద అకౌంట్ లేదంటే ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఈ ఆప్షన్లో జనరల్లోకి వెళ్తుంది. కింద ప్రైవసీ అండ్ సెట్టింగ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ కింద ఆప్షన్లో మీకు
యువర్ ప్రైవసీ మ్యాటర్ అనేసి ఇక్కడ ఉంటుంది. కిందకి రండి. ఇక్కడ కిందకి రండి. ఇంకా డౌన్ స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు ఇక్కడ టర్న్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ టర్న్ ఆన్ కనెక్షన్స్ అన్టిక్ చేయండి. సో రెండు అన్టిక్ అయిపోతుంది. సో అయిపోయింది అంటే మీరు వన్స్ ఒకటి ఓకే కొట్టేసండి. ఓకే, ఇది కొట్టినట్లయితే రీస్టార్ట్ ఇది 100% రీస్టార్ట్ అయితే చేయాల్సి వస్తుంది సిస్టమ్, ఎందుకంటే అది రిక్వైర్డ్ అని అడుగుతుంది. సో దీన్ని ఓకే కొట్టినట్లయితే సిస్టమ్ అయితే రీస్టార్ట్ అయిపోతుంది. సో ఆఫ్టర్ వన్స్ ఓకే కొట్టినట్లయితే రీస్టార్ట్లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. సో ఆఫ్టర్ సిస్టమ్ రీస్టార్ట్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. వన్స్ సిస్టమ్ రీస్టార్ట్ చేసినట్లయితే ఆఫ్టర్ రీస్టార్ట్స్ ది సిస్టమ్ మీరు వన్స్ ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేసినట్లయితే మీ నోటిఫికేషన్ అయితే వెళ్ళిపోతుంది. సో ఒకసారి ఎంఎస్ ఆఫీస్ని ఓపెన్ చేసి చూద్దాము. దీన్ని క్లిక్ చేయండి. వర్డ్ని క్లిక్ చేసినట్లయితే న్యూ ఫైల్, న్యూ డాక్యుమెంట్. సో మీ ఎర్రర్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఈ విధంగా 2 minutesగా మీకు ఈ వీడియోలో చూపించాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, దిస్ ప్రోడక్ట్ ఈజ్ యాక్టివేట్ అని చూపిస్తుంది. 2019 వెర్షన్ ప్రొఫెషనల్ ప్రైస్ 2019 అయితే నేనైతే యాక్టివేట్ చేశాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.